మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? మనం అందరం కూడా దేవునిలో భద్రపరచబడుతూ, దీవించబడుతూ, ఆశీర్వదించబడుతూ ఉన్నాము. అందును బట్టి మనం దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నది. ప్రియనేస్తమా, ఈ యొక్క సమయంలో వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనము. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యంలో ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనంలో లాస్ట్లో వ్రాయబడి ఉన్న మాటను చూసినట్లయితే, నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిజంగా నువ్వు ఏ బాధలో బాధపడుతున్నావో, ఏ వేదనతో నువ్వు కృంగిపోతున్నావో నాకు తెలియదు. చాలామంది కాల్ చేసి, అక్క నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయరా అని చెప్పేసి అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఇటువంటి స్థితిలో ఇంత బాధపడుతున్నారా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాను. కానీ మీరు నిజంగా ప్రార్థన చేస్తూ ఉన్నారా? ప్రియనేస్తమా, మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తూ ఉంటేనే మీకోసం నేను కూడా ప్రార్థిస్తున్నాను, కాదనడం లేదు. కానీ మీరు కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని అపనిందలు మనకు కలిగినా కానీ సరే, వాటన్నిటిలో కూడా మనకు దేవుడు జయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా శోధనలు మన దగ్గరికి రావద్దని ప్రార్థన చేయకూడదు, నిందలు మన దగ్గరికి రావద్దని ప్రార్థన చేయకూడదు, కష్టాలు మన దగ్గరికి రావద్దు అని ప్రార్థన చేయకూడదు. కానీ వాటన్నిటిలో కూడా మనము జయాన్ని పొందుకునే హృదయ ధైర్యాన్ని, స్థిమితాన్ని, దేవా నువ్వు నాకు సహాయం చేయని చెప్పేసి ఒక ధైర్యాన్ని నువ్వు కలిగి ఉండి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? నీకు కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నీకు నిందలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నీకు అవమానాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నీవు చేసిన తప్పులను బట్టి కాదు, కానీ నీవు అనుభవిస్తున్న జీవితాన్ని బట్టి కాదు, కానీ నీవు చేసే ప్రతి ఒక్క క్రియలను బట్టి కాదు, కానీ కొన్నిసార్లు అవి వాటి ద్వారా వస్తాయి, కాదనడం లేదు. కానీ కొన్నిసార్లు ఎందుకు వస్తాయో తెలుసా? వాటన్నిటిలో కూడా నువ్వు ధైర్యంగా ఉన్నావా లేదా, నీ విశ్వాసాన్ని నీవు కోల్పోతున్నావేమో అని చెప్పేసి నిన్ను ధైర్యపరచడానికి, ఆ యొక్క నిందల్లో, ఆ యొక్క అవమానాల్లో, వాటన్నిటిలో కూడా ఒక గుణపాఠాన్ని, ఒక ముఖ్యమైన గుణపాఠాన్ని నేర్పించడానికే అవన్నీ కూడా నీ దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి నేస్తమా, నిజంగా మనము ప్రార్థన చేస్తున్నాం కదా, మన ప్రార్థనలో ఏదేదో మంచి వర్డ్స్ అంటే మంచి మంచి పదాలు పలకాలి, ఏదో మంచిగా నేను మాట్లాడాలని కాదు, కానీ నీవు విశ్వాసంతో హృదయపూర్వకంగా దేవుని నీకు ఇష్టమైన వాటిలోనే, నీకు వచ్చిన భాషలోనే, నీకు ఇష్టం వచ్చినట్లుగానే నీవు దేవుణ్ణి ఆరాధించు, నువ్వు దేవుని గౌరవించు, నువ్వు పూజించు, నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉండు. దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నేస్తమా, ఎందుకు నీకు దిగులు, ఎందుకు నీకు భయము, ఎందుకు నీకు చింత? దేవుడు అంటున్నాడు కదా, నిన్ను రక్షించటానికి నిన్ను విడిపించటానికి నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, బాధపడబాకండి, చింతపడబాకండి. నువ్వు చదువుకుంటున్నావా? చదువులో నీకు తోడుగా ఉంటాడు. నువ్వు జాబ్ చేస్తున్నావా? జాబ్ చేయడంలోనూ ప్రతి విషయంలోనూ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు ఏదైతే కొదువై ఉన్నదో అవన్నీ కూడా దేవుడిని అడుగు. ఒక్కసారి నువ్వు మోకరించి, దేవా నాకు ఇది కావాలి, నువ్వు చేస్తావా లేదా అని చెప్పేసి దేవుడిని అడుగు. దేవునికి చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. నిజంగా నువ్వు ఎలా ప్రార్థించాలో తెలుసా? నీ సొంత వారితో ఎంత స్వతంత్రంగా నువ్వు మాట్లాడతావు, అట్లాగనే నువ్వు నీ కన్న తండ్రితో, నిన్ను ఎట్లయితే సృజించిన నీ దేవునితో నువ్వు ఎలా మాట్లాడాలి, నువ్వు ఇంకెంతగా నువ్వు స్తుతించాలి, నువ్వెంతగా ఆప్యాయంగా నువ్వు దేవుణ్ణి పలకరించి మాట్లాడాలి. నువ్వు అడుగు, నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి అడుగు. దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నావా? అలాగే ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన యొక్క హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. అయ్యా, మేము ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని నిందల్లో, ఎన్ని అపనిందల్లో మేము నైనా వేసే జీవిస్తూ ఉన్నా, అయ్యా మేము మా కళ్ళల్లో నుంచి ఒక కన్నీరు బొట్టు రాగానే ప్రభువా, నువ్వు సమస్తం చూసే దేవుడవు కదా, మాకు సహాయం చేయండి తండ్రి. మనుషులను మేము అడగడం లేదు, కానీ దేవా నిన్ను మాత్రం మేము అడుగుతున్నాము, మాకు సహాయం చేయండి. నిన్ను విడిపించడానికి
విడిపించడానికి, నేను రక్షించడానికి నేను నీకు తోడై ఉన్నాను అన్నావు కదా ప్రభా. మా తోడు నువ్వు మాత్రమే ఉన్నావు ప్రభా. ఈ లోకంలో ఎవరు నీకు తోడుగా నేను ఉంటానని చెప్పలేవు. ఒకవేళ చెప్పినా అది కొద్ది కాలం మాత్రమే. కాబట్టి సహాయం చేయండి, మాతో మీరు తోడుగా ఉండండి. సహాయం చేసి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ప్రతి వాటిల్లో కూడా మేము విజయాన్ని పొందుకోవడానికి కృప చూపిస్తారని నమ్మచ్చు. తోడు నీడగా ఉండి సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన స్తుతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.